రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాల సంక్షేమానికి వారి విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్లు అన్నారు. రాష్ట్ర శెట్టిబలిజ అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం త్యాగరాజ గానసభ కళ్యాణ మండపంలో శెట్టిబలిజ గౌడ విద్యార్థుల ఆర్థిక ప్రోత్సాహ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రులు సవిత, నిమ్మల రామనాయుడు, వాసంశెట్టి సుభాష్ పాల్గొని శెట్టిబలిజ గౌడ ఉపకులాల ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు వారు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రులు సుభాష్, సవితలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ దివంగత ఎన్టీఆర్ నుంచి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు అన్ని రంగాల్లోనూ బీసీల అభివృద్దికి దోహదపడ్డారన్నారు. బీసీ విద్యార్థులకు, అభ్యర్థులకు అత్యున్నత శిక్షణ ఇస్తున్నామని, దేశ విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో బీసీలు అధికంగా ఉండే ప్రాంతాల్లో కమ్యూనిటీ హాల్స్, ఇతర అభివృద్ది పనులను చేపడుతున్నామన్నారు. గతంలో ప్రభుత్వంలో బీసీల పట్ల జగన్ ప్రభుత్వం ఎన్నో కుటిల ప్రయత్నాలు చేసిందని, ఎన్నో పథకాలకు నిధులు తగ్గించిందని, ఊరు పేరు లేని నిధులు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని, బీసీల ద్రోహి జగన్ అని వారు విమర్శించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీసీల అభివృద్దికి కార్పొరేషన్ నిధులు ఇవ్వడం, ఆదరణ పథకాలను పునరుద్దరించడం, స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు పెంచడం చేస్తామని అన్నారు. సొంత సామాజిక విద్యార్థుల అభివృద్దికి ఆర్థిక ప్రోత్సాహకాన్ని చేపట్టిన సత్యబాబును వారు అభినందించారు. తొలుత మంత్రులను నిర్వాహకులు గజమాలతో ఘనంగా సత్కరించారు. సభ అధ్యక్షతన శాసనమండలి మాజీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం వహించారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ పేద విద్యార్థులకు విద్యాభివృద్దికి ప్రోత్సాహం చేస్తున్న సత్యబాబుకు సీఎస్ఆర్ నిధులు ఇచ్చిన గోద్రేజ్ సంస్థ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాల కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లు, డైరెక్టర్లకు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ సత్యబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతిలో చదివిన శెట్టిబలిజ, శ్రీశైన, యాత, ఈడిగా ప్రతిభ కనపర్చిన బీసీ విద్యార్థులకు 10,000 రూపాయలు, 5,000 రూపాయలు, 3,500 రూపాయల చొప్పున చెక్కులను 300 మంది విద్యార్థులకు అందజేస్తున్నట్లు చెప్పారు. అనంతరం మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు అందజేశారు. సుమారు విద్యార్థులకు 13 లక్షల రూపాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మజ్జి రాంబాబు, వై శ్రీనివాస్, గుడ్డిగా రవి, గోవిందు, చింతపల్లి నాని, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు పిల్లలందరినీ కూడా సహాయం అందిస్తా ఉన్నారు. వాళ్ళ విద్యకి సహకరిస్తా ఉన్నారు. ఈ రోజున సత్యబాబు గారు ఆయన శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే ఆయన ఏదో చేయాలి ఈ కులానికి నిరంతరం నా దగ్గరికి ప్రతిసారి వచ్చి మనం ఏదో చేయాలని చెప్పి ఆయన ఏదో వాళ్ళు కలిసి ఉండాలని తప్పపడే వ్యక్తి సత్యబాబు గారు. ఈ రోజు ఈ కార్యక్రమం ఇది ఆర్థిక సాయం మాత్రం కాదు, ఇది ప్రోత్సాహం. మనము చదువుకోవాలి, ఈ 200 మంది పిల్లల్లాగా మనము మంచి మార్కులు తెచ్చుకోవాలనే స్పిరిట్ అనేది మిగతా పిల్లలకి వస్తుందనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా బీసీలకి వెన్నుముకగా నిలుస్తుంది. నిరంతరం మన చేనేత కార్మికులకి చిన్న ఇబ్బందులు వచ్చి మరి ఆప్కో బకాయిలు క్లీన్ చేయకపోతే మరి వాళ్ళందరూ కూడా ఉద్యమం బాట పెట్టినప్పుడు సవిత గారు వెంటనే మాట్లాడి అవి మేము ఖచ్చితంగా 3 విడతగా ఇస్తాం, మీరు కంగారు పడకండి, గత 5 సంవత్సరాల్లో మీరు ఏనాడు మాట్లాడలేదు, వేపకాయ లాంటి 25,000 ఇచ్చారు, మీకున్న సబ్సిడీలు అన్ని రద్దు చేసి మీ మీద భారం మోపి ఈ రోజు మీ అప్పుల భారంలో రెక్కాటే డొక్కాల బతుకుల్లో చీకటి నింపాడని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలం. అదేవిధంగా మరొక్కసారి చెప్తా ఉన్నాను, పదవులు అలంకరణగా మాత్రం ఉండకూడదు. ఒక పదవి ఇచ్చిన తర్వాత దానికి పూర్తి న్యాయం చేయాలి. కేవలం జీతాలు ఇచ్చుకుని జీతాలు మాత్రమే తీసుకుని ఒక డమ్మీ కార్పొరేషన్ ముఖ్యంగా మహిళలు గుర్తించింది
అన్న నందమూరి తారక రామారావు గారు. మహిళా యూనివర్సిటీని తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. మహిళలు గౌరవంగా ఉండాలని మహిళలకు ఆస్తిలో భాగం కల్పించింది అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అదే స్ఫూర్తితో మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి బీసీలే శ్వాస, బీసీలే దాస, బీసీ అభివృద్ధి అభిలాషాల విషయాన్ని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈరోజు రాజకీయంగా కావచ్చు, మరి లోకల్ బాడీ ఎన్నికల్లో కావచ్చు, వ్యాపార రంగాల్లో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు బీసీలకు పెద్దపీట వేశారన్న విషయాన్ని మరొక్కసారి మీకు నిదర్శనంగా తెలియజేస్తున్నాం. మరి దానికి నిదర్శనమే ఈ రోజు క్యాబినెట్ లో అతి కీలకమైన శాఖలు బీసీ మంత్రులే ఉన్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. బీసీ మంత్రులే ఉన్నాం. మరి ఈ రోజు కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది కూడా గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. మరి గతంలో మంత్రులు ఎక్కడున్నారో, ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో మీకు అందరికీ తెలుసు. రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీది, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు బీసీలకి ఆ రోజు మరి 34% రిజర్వేషన్ ఇవ్వడం ద్వారానే ఈరోజు ఎంతో మంది బీసీ సోదరీమణులు ఒక సర్పంచులుగా కానీ, ఒక ఎంపీడీసీలుగా కానీ, ఒక జడ్పీటీసీలుగా కానీ, ఒక మున్సిపల్ చైర్మన్స్ గా కానీ, ఒక జడ్పీ చైర్మన్ గా కానీ లేదా బీసీ సోదరులు ఉన్నారని అంటే ఆ రకంగా తెలుగుదేశం పార్టీ ఆ యొక్క బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ద్వారా అది సాధ్యమైనటువంటి పరిస్థితి. మీ అందరికీ తెలుసు ఆ రోజు ఎన్టీ రామారావు గారు అంటే 83లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకొచ్చినటువంటి ఈ బీసీల 34% రిజర్వేషన్. ఆ ఎన్టీ రామారావు గారి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి అంటే ఎన్టీఆర్ గారు, మరి చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, మళ్ళీ ఎన్టీ రామారావు గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు, మళ్ళీ రాజశేఖర రెడ్డి, మళ్ళీ రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, మళ్ళీ చంద్రబాబు నాయుడు. అంటే ఇంతమంది ముఖ్యమంత్రులు మారినా ఆ 34% బీసీల రిజర్వేషన్ మారాల. అట్లానే ఆ రిజర్వేషన్ ని కాపాడుకుంటూ వచ్చారు ఇంతమంది ముఖ్యమంత్రులు. అటువంటి 34% స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ 24% ఈ రోజు తగ్గింది అని అంటే ఒక్క ఛాన్సర్ ఇచ్చినటువంటి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టం జరిగింది. మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 10% రిజర్వేషన్ తగ్గడం వల్ల 16,000 పోస్టులు బీసీలు మన స్థానిక సంస్థలు నష్టపోయినటువంటి పరిస్థితి. అంటే ఏ ముఖ్యమంత్రి బీసీలకు చేయనటువంటి ద్రోహం ఒక్క జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఆఖరికి వాళ్ళ నాన్న